విశాఖ మేయర్ పీఠంకు సంబంధించి ఒక రకంగా కూటమి పార్టీలో కుమ్ములాట మొదలైంది అనిపించదు. నిజానికి చూసుకుంటే ఇంకా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఒక రకంగా చూసుకుంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక రకంగా ఒక వివాదానికి తెరదీశారు. 4 మండలాలు విలీనం చేయాలని ఆ అంశం మాత్రమే కాకుండా భోగాపురాన్ని కూడా ఇందులో కలపాలి విశాఖ నగరంలో అన్నది ఒక అంశం. నిజానికి చూసుకుంటే భోగాపురం అన్నది విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఉంది. అలాగే ఇది భోగాపురం అనేది నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ పూర్తిగా ఒక రకంగా విజయనగరంకి సంబంధించిన జిల్లాకి సంబంధించిన అంశం. కానీ ఈరోజు చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఒక రకంగా భోగాపురం అన్నది విశాఖలో ఒక రకంగా మిళితమైన దశలో ఆ ప్రాంతాన్ని కూడా కలపాలనే అంశాన్ని ఆ రకంగా ఆ ప్రాంతానికి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యేతో మాధవ్తో కూడా మాట్లాడినట్టు గంటా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా కొత్త అంశాలు, కొత్త వివాదాలు అన్నిటికంటే మించి త్వరితగతిన ఎన్నికలు జరగడానికి కొంత అవాంతరం ఏర్పడే అంశం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూటమిలో మాత్రం మేయర్ పీఠంపై చాలా వరకు కసరత్తు జరుగుతుంది. ప్రధానంగా ఎవరికాలు తమ పార్టీ నుంచి జనసేనకు సీట్ కావాలని 2 రోజుల క్రితం అక్కడ జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలందరూ కూడా తేల్చి చెప్పారు. ఆ ప్రధానంగా చెప్పుకుంటే అక్కడ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎదుటే కార్యకర్తలందరూ కూడా కార్పొరేటర్ల సీట్లు ఏ రకంగా ఉన్నప్పటికీ మేయర్ పీఠం మాత్రం జనసేనకి ఇవ్వాలని పట్టుపట్టిన రీతిన వారు మాట్లాడారు. ఇకపోతే టీడీపీ మాట ఏ రకంగా ఉన్నప్పటికీ ఈరోజు చూసుకుంటే బీజేపీ కూడా ఈ అంశంపై కొంత పట్టుదలతో ఉంది. ఇదే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్ వద్ద కూడా కొందరు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీకి విశాఖ నగరంలో నాయకులతో పాటు ఓటర్లు కూడా ఉన్నారన్న అంశం ఉంది. నిజానికి చూసుకుంటే ఉత్తర భారతీయులు చాలా మంది ఇండియన్ నేవీకి సంబంధించి అట్లాగే ఇతర ఉద్యోగులు కూడా రైల్వేకి సంబంధించి ఇట్లాగే చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఇతర ప్రాంతాలతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఉండడంతో సహజంగానే బీజేపీకి కొంత అనువైన పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ఒరిస్సా గవర్నర్ కూడా గతంలో ఎంపీగా కానీ అలాగే ఎమ్మెల్యేగా కూడా గెలిపొందారు. అన్నిటికంటే మించి విశాఖ కార్పొరేషన్ ఏర్పడిన దశలో తొలి మేయర్గా కూడా ఎన్ఎస్ఎన్ రెడ్డి ఆయన కూడా బీజేపీకి చెందిన వ్యక్తి. ఈ దశలో బీజేపీకి మేయర్ టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది తెలుస్తుంది. కూటమి ధర్మంలో భాగంగా బీజేపీకి మేయర్ టికెట్ ఇవ్వాలన్న వాదన వినిపిస్తుంది. ఈ దశలో ఇప్పటికే సాంప్రదాయంగా ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకులు పరశురామరాజు పేరు అలాగే సుహాసిని ఆనంద్ పేరు వినిపిస్తుంది. అయితే ఆర్థికంగా బలం ఉండడం అలాగే సామాజికంగాను అట్లాగే విస్తృత పరిచయాలు ఉన్న నేపథ్యాన ఇప్పుడు చూసుకుంటే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఏదేముకి అభ్యర్థులు ఎవరన్న అంశం తర్వాత అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కూటమి ధర్మంలో భాగంగా మేయర్ టికెట్ మాత్రం బీజేపీకి ఇవ్వాలన్న వాదన మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. ఈ దశలో ప్రధాన పార్టీ టీడీపీ సంగతి ఏ రకంగా ఉన్నాయి, జనసేన బీజేపీ మాత్రం ఈసారి మేయర్ టికెట్ తమ పార్టీకి ఇవ్వాలన్న పట్టుదల మాత్రం ఎక్కువగా ఉన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం.